ఆషాఢం వచ్చేసిందో గోరింటాకు పండగ తెచ్చేసింది. ఆషాఢం అనగానే మన అందరికీ కూడా గుర్తొచ్చేది ఫస్ట్ గోరింటాకేనండి. ఎందుకు అంటే హిందూ ధర్మం ప్రకారం మరియు సైంటిఫిక్గా కూడాను ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే మనకి మన హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి అంటారు. మాకైతే చిన్నప్పటి నుండి గోరింటాకు ఆషాఢ మాసంలో ఖచ్చితంగా మా అమ్మగారు పెట్టేవారు. మాకు పెరట్లో చెట్టు ఉందన్నమాట. ఇంకా ఆకులు కోసేసి నూరేసి ఇంకా మాకు పెట్టి తర్వాత పాపం ఆమె పనులన్నీ అయిపోయాక ఆమె రాత్రి పెట్టుకునేదన్నమాట. హిందూ ధర్మం ప్రకారము ఆషాఢ మాసంలో వచ్చే ఆదివారాలు ఈ గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అని అంటారండి. ఇంకో విషయం తెలుసా, మా పెద్దవాళ్ళు ఎప్పుడు అనేవాళ్ళు ఆషాఢ మాసంలో గోరింటాకు మనం పెట్టుకుంటే ఎంత మంచిదో అదే గోరింటాకుని ఎవరికైనా ఇస్తే ఇంకా మంచిదట. ఎందుకంటే గోరింటాకు గౌరీదేవితో సమానం. మనము ఫలదానం ఇచ్చేంత పుణ్యం కూడానట గోరింటాకు ఇస్తే. ఫైనల్గా నేను పెట్టుకున్న గోరింటాకు ఎలా ఉందో చూడండి. యాక్చువల్లీ నా బాడీ చాలా హీట్, అందుకని ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్నా ఈ విధంగా నల్లగానే పండిస్తుంది.